2010లో బీహార్ ప్రజల్లో కొంచెం నిరాశపరిచింది. అక్కడ కాంగ్రెస్ ఓటమిని చూసిన రాహుల్ చాలా బాధపడ్డాడు. ముందు ఎప్పుడు రాని విధంగా అక్కడ రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మొత్తం 245 సీట్స్ లో కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ కి. 2011లో యూపీ గవర్నమెంట్ ప్రాజెక్టుల కోసం పేద ప్రజల నుంచి భూమి సేకరించడంపై తిరుగుబాటు చేసిన రాహుల్ అక్కడి రైతులందరికీ అండగా నిలిచాడు. ఈ పోరాటం తర్వాత అక్కడి ప్రజల్లోనే కాదు ఎందరో గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. అతను ఎన్నో రాజభోగాలు అనుభవించాల్సిన అతను ప్రజల కోసం బైక్ పైన మారుమూల గ్రామానికి వెళ్లి పోరాడాడు. ఇతని పోరాటాన్ని అడ్డుకోవడానికి మాయావతి గవర్నమెంట్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ పోరాటంలో ప్రజల కోసం అరెస్ట్ అయ్యి కొన్నిసార్లు అయితే జైలు కూడా వెళ్ళిండు. 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయాలని చాలా కష్టపడ్డాడు. ఏకంగా 2 months లో దాదాపు 200లకు పైగా ర్యాలీస్ చేసిండు. అయినప్పటికీ అతనికి నిరాశే దక్కింది. కానీ గతంలో జరిగిన 2007 ఎలక్షన్స్ కంటే 6 సీట్లు ఎక్కువనే సాధించాడు. ప్రజల కోసం ఎంతో కష్టపడి ఎన్నో చేసినా గానీ ప్రజలు మాత్రం ఇతని కష్టాన్ని గుర్తించలేకపోయారు. ఎంతో నిరాశపరిచారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎంతో బాధపడ్డారు. కష్టాలు పడ్డా, ఎన్ని సేవలు చేసినా, ఎక్కడ చూసినా ఓటమి తప్ప ఏం కనిపించలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి టైంలో రాహుల్ గాంధీ గారికి 2 సార్లు క్యాబినెట్ మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉన్నా కూడా అతను అంత పెద్ద పదవిని చాలా ఈజీగా రిజెక్ట్ చేసి 2013లో అతను కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకా కష్టపడ్డాడు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది రాహుల్ ని ప్రధాని క్యాండిడేట్ గా పోటీ చేయాలని కోరారు. అయినా కానీ సోనియా గాంధీ గారు మరియు రాహుల్ గారు దాన్ని అంతగా పట్టించుకోకుండా మన్మోహన్ సింగ్ గారే అభ్యర్థిగా ఉండాలని డిసైడ్ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఓటమి ఎదురైంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవడంతో ఎంతో నిరాశ చెందింది రాహుల్ గాంధీ గారు. రిజల్ట్స్ తర్వాత Feb 23, 2015 అందరికీ తాను పొలిటికల్ గా రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పి కొన్ని రోజుల పాటు ఎవ్వరికి కనిపించలేదు. ఈ విషయం విన్న చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాధపడ్డారు. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు గుజరాత్ లోని కొన్ని నినాదాలతో, పోస్టర్లతో ఇంకా క్రిటిసైజ్ చేశారు. కానీ రాహుల్ గాంధీ గారు అవేవి పట్టించుకోలేదు. కానీ 56 రోజుల తర్వాత అందరి ముందుకు వచ్చిన రాహుల్ గారు ఎక్కడికి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నారేమో కానీ మంచి దూకుడు మీద వచ్చారు. అదే ఇయర్ 2015లో పార్లమెంట్ లో రైతు సమస్యలపై జరిగిన మీటింగ్ లో మాట్లాడిన రాహుల్ గారు అందరినీ ఆశ్చర్యపరిచారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు రాహుల్ గారేనా మాట్లాడేది అని. మోడీ గవర్నమెంట్ ఆ స్పీచ్ విన్న తర్వాత నమ్మలేకపోయింది. అతను అడిగే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. అప్పటి వరకు అతనికి ఉన్న కామెడీ ఇమేజ్ కాస్త అందరి ఆలోచనలు మార్చేసింది. ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి అదే దూకుడు మొదలు పెట్టిండు. అప్పుడే చాలా ఫాస్ట్ గా పాకిపోతున్న డిజిటల్ వరల్డ్ లో రూలింగ్ పార్టీపై అతని విమర్శలు ప్రజలను చాలా బాగా ఆకట్టుకున్నాయి. మెయిన్ గా నెట్ న్యూట్రాలిటీపై పోరాటం చేసిన రాహుల్ అప్పటి నుంచి యూత్ లో మంచి ఫేమ్ దక్కించుకున్నాడు. స్పీచ్లతో అందరికి దగ్గరైన రాహుల్ అప్పట్లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మోడీ గవర్నమెంట్ పాలన గురించి ఇచ్చిన స్పీచ్ తో అతను మాట్లాడే పాయింట్స్ అందరికీ ఆకట్టుకొని అందరినీ ఆలోచింపజేసాడు.